హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ గోవర్ధన్ ముకెర్లా. సో మీకు త్రిబుల్ బేస్డ్ మీద ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లొకేషన్ గతంలో చెప్పాను. సో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రతిసారి ఆ లొకేషన్ గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీకు అక్కడ జరగబోతున్నది ఏంటి, దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, భవిష్యత్తులో గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అనేది కంపల్సరీ మీకు తెలియాలి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ గతంలో చేసి ఉన్నారో ఆ లొకేషన్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా మీ ఇన్వెస్ట్మెంట్లో ఒక పార్ట్ ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు బెటర్ దెన్ రిజల్ట్ మాత్రం వస్తుంది. సో ఆ లొకేషన్ వచ్చేసి ఆమనగల్లు. సో చాలామందికి ఆమనగల్లు అంటే మాత్రం బాగా డిస్టెన్స్ మైండ్లో పెట్టుకుంటారు. మీరు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్ ఆమనగల్లు అనే వర్డ్ మీరు వినుండి అది కనుక మీరు డిస్టెన్స్ చూడాలి అనుకుంటే కనుక దయచేసి డిస్టెన్స్ మైండ్లో పెట్టుకోమాకండి. డిస్టెన్స్లో మైండ్లో పెట్టుకునేటోళ్ళు అంత పెద్దగా మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా థింక్ చేయకండి. ఇది మీ ఇంటి దగ్గర నుంచి డిస్టెన్స్ లెక్క పెట్టుకునే లొకేషన్ అయితే కాదు. ఆ లొకేషన్లో మాత్రమే మీరు థింక్ చేయాల్సిన లొకేషన్ అది శ్రీశైలం హైవేలో ఆమనగల్. సో ఏంటి ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ మనం ఎగ్జిట్ నెంబర్ 14 అంటే తుక్కుగూడ ఎగ్జిట్ నుంచే మనం శ్రీశైలం హైవే స్టార్ట్ అవుతుంది. దెన్ తర్వాత ఇక్కడ ఒకటి లైన్ గీసాము. ఇదేంటంటే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్. ఇది 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఇంటర్చేంజ్ అంటాం మనం దీన్ని. సో ఇక్కడ మనం ఆమనగల్లు లొకేషన్ శ్రీశైలం హైవేలో ఈ ఏరియాలో ఆమనగల్లు లొకేషన్ ఉంటుంది. ఆమనగల్లు దాటిన తర్వాత సుమారు 4 నుంచి 4.5 కిలోమీటర్ల తర్వాత త్రిబుల్ ఈ శ్రీశైలం హైవే మీద టచ్ అవుతుంది. సో ఇక్కడ దీని తర్వాత మనం ఈ లైన్ ఏంటయ్యా అని అంటే ఇది మాడుగుల రోడ్డు అంటాము. ఇది మాడుగుల రోడ్డు. ఈ మాడుగుల రోడ్డు ఎక్కడ టచ్ అవుతుంది వెళ్ళి అని అంటే, ఏదైతే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు వస్తుందో ఇక్కడ ఫీచర్స్ త్రిబుల్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ టచ్ అవుతున్న పర్ఫెక్ట్ విలేజ్ ఏంటనంటే, గతంలో మనం ఆకుతోటపల్లి అని చెప్పుకున్నాం. ఆకుతోటపల్లి కాదు, సింగంపల్లి అనే విలేజ్ దగ్గర ఈ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు టచ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు నేమ్ ఏంటి, ఆకుతోటపల్లి అనేది బాగా నానుడిలోకి వెళ్ళిపోయింది, ఆకుతోటపల్లినే. ఇప్పుడు మనం ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడు ఏమనంటే గచ్చిబౌలి అంటాం. ఒక గచ్చిబౌలి ఒకటేనా అంటే కాదు, హైటెక్ సిటీ ఉంటుంది, గచ్చిబౌలి ఉంటుంది, కొండాపూర్ ఉంటుంది, ఇవన్నీ మాదాపూర్ ఉంటుంది, నానక్రామ్గూడ ఉంటుంది, మణికొండ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఏమన్నంటే గచ్చిబౌలి హైటెక్ సిటీ మనం క్యాజువల్గా ఐటీ జోన్ అన్నట్టుగా మాట్లాడతాం. అట్లనే ఆకుతోటపల్లి అనేది అట్లా టచ్ చేశారు, అది అయిపోయింది. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే, ఈ లొకేషన్లో ఆమనగల్లు నుంచని ఈ సింగంపల్లి దగ్గర నుంచి టచ్ అవుతూ మాల్కి వెళ్తుంది ఒక రోడ్డు, మాడుగుల రోడ్డు అంటాం. అది ఈ మాడుగుల రోడ్డు అంటారు, దీన్ని మాల్ రోడ్డు అని కూడా అంటారు. ఆమనగల్లు నుంచని సుమారు ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ వై జంక్షన్ లాగా ఉంటుంది. ఇదేమో ఇర్విన్ వెళ్తుంది, ఇది మళ్ళీ మాల్ సైడ్ వెళ్తుంది, సింగంపల్లి సైడ్ వెళ్తుంది. ఇక్కడ మేజర్ విషయం మనం గమనించాల్సింది ఏంటనంటే, ఈ లొకేషన్లో ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ఆమనగల్లు లొకేషన్ ఈ ఏరియా వరకు 5,000 ఎకరాలలో ఇండస్ట్రీస్ రాబోతుంది. అది ఏదో పొల్యూషన్ ఇండస్ట్రీ కాదు, సోలార్ ఇండస్ట్రీ వస్తుంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ రాబోతున్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలలో ఆటోమొబైల్స్ అని అంటే సహజంగా వాటర్ సోర్స్ ఎక్కువ కావాలి, కానీ ఇది వాటర్ సోర్స్ తోటి ఉపయోగపడే ఆటోమొబైల్స్ కాదు. ఇది మినీ ఆటోమొబైల్స్ టైప్ అనమాట. వాటర్ యూజ్ తక్కువ ఉంటుంది, సో పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సుమారు ఇక్కడ 5,000 ఎకరాలలో ఈ లొకేషన్లో గవర్నమెంట్ ఇండస్ట్రీస్ తీసుకురాబోతుంది. ఎందుకు ఇక్కడ తీసుకురాబోతుంది అని అంటే, ఇక్కడ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఇక్కడ టచ్ అవుతుంది, తర్వాత త్రిబుల్ ఇక్కడ టచ్ అవుతుంది. ఇది ఆమనగల్లు టౌను. మీకు గత వీడియోలో చెప్పుకున్నాను, బూరుగుల దగ్గర రైల్వే లాజిస్టిక్ టెర్మినల్ వస్తుంది. ఆ లాజిస్టిక్ టెర్మినల్ నుంచి ఆమనగల్లికి ఇక్కడికి రోడ్డు కూడా 150 ఫీట్ల రోడ్డు గవర్నమెంట్ ప్రపోజల్లో పెట్టింది. సో కాబట్టి మీకు ఇక్కడ ఈ టెర్మినల్ నుంచి ఇక్కడి నుంచి ఇండస్ట్రీస్కి ఇదంతా కూడా కమర్షియల్ యాక్టివిటీస్ బాగా జరుగుతాయి. సో మనం ఇన్వెస్ట్మెంటు ఇది ప్యూర్గా త్రిబుల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇండస్ట్రీ రాబోతుంది. ఇక్కడ మేజర్ మనం గమనించాల్సింది ఏంటంటే, రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఒకటి ఉన్నది, ఇది ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ జంక్షన్ వస్తుంది, పెద్ద జంక్షన్ వస్తుంది. దీని తర్వాత ఇదే గ్రీన్ఫీల్డ్ రోడ్డుని గవర్నమెంట్ ఏమంటుందంటే శ్రీశైలం హైవేలో మననూరు వరకు
సుమారు ఒక 25 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. సో అది కూడా సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల రేడియస్ ఏమో ఉంటుంది. అది కూడా గవర్నమెంటే వేద్దామని, స్టేట్ గవర్నమెంటే వేద్దామని ఇది కూడా ఒక ప్రపోజల్గా పెట్టుకుంది మననూరు వరకు. సో మననూరు నుంచి ఇంకా అవతల సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇది రానున్న రోజుల్లో సుమారు మీకు ఇది 5 నుంచి 8 సంవత్సరాల టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు. ఇప్పటికిప్పుడు తెల్లారంగానే కోడి కూసినట్లు ఇక్కడనైతే ఏది జరగదు. సో మీరు క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ అవుతాయా అని అంటే 100% అవుతాయి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ముగ్గుకు వేయాలనుకుంటే చుక్కలు పెడతాం, దాని తర్వాత దాన్ని మొత్తం కూడా గీతలు గీస్తాం, దాని తర్వాత రంగు వేస్తాం. చుక్కలు పెట్టినప్పుడు దాని వాల్యూ ఏంటో తెలియదు, దాని అందం తెలియదు. దాని తర్వాత గీతలు గీసిన తర్వాత దాని అందం తెలుస్తుంది లైట్గా. కానీ రంగులు వేసిన తర్వాత అసలు దాని స్వరూపం అనేది బయటపడుతుంది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చుక్కలు పెట్టిన స్టేజ్లోనే ఉన్నాయి. ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయి దాంట్లో రంగులు నింపేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఈ రంగులు నింపే పని అంతా కూడా గవర్నమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. బిఫోర్ దట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. బిఫోర్ దట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఆటోమేటిక్గా మనకు ఏదైతే ఈ ముగ్గు అంతా ఫిల్ అయిపోయి రంగులు వేసి కంప్లీట్ అయిపోయేంత టైంకి మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు మనకు రిటర్న్స్ వస్తాయి. ఆయన ముగ్గు కంప్లీట్ చేయని, అదంతా కంప్లీట్ అవ్వని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడదామనంటే మన కోసం ఎవరు కూడా గజం 10,000 చొప్పున్నో 12,000 చొప్పున్నో ఎక్స్ అనే పర్సన్ వస్తాడు, వై అనే పర్సన్ వస్తాడు, ఆయన కోసం ఆపుతాని మాత్రం ఎవరు ఆపరు. సో ఆ ప్లేస్లో నేనున్నా ఎవరు కూడా ఆపరు. మీరు ఎవరన్నా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆలోచన ఉండి, మీ దగ్గర డబ్బులు ఉండి ఇంకా చేతిలో పట్టుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరిగే ప్రయత్నం మాత్రం చేయకండి. ఈ మధ్యకాలంలో ఒక కస్టమర్ని చూశాను నేను. ఆయన ఎవ్రీ వీక్ 3 days ఏదో ఒక హైవేకి వెళ్తూనే ఉంటాడు. ఒకసారి బెంగళూరు హైవే, ఒకసారి ముంబై హైవే, ఒకసారి శ్రీశైలం హైవే, ఒకసారి సాగర్ హైవే. గత 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. స్టిల్ నిన్ననే జస్ట్ సింపుల్గా మెసేజ్ చేస్తే ఐఎమ్ థింకింగ్ సార్ అని అంటున్నాడు, ఇంకా ఐఎమ్ సర్చింగ్ సార్ అంటున్నాడు. ఇలా గత 2 నెలల నుంచి సెర్చ్ చేస్తున్నాడు అని అంటే ఒక క్లారిటీ ఉండదు, ఒక డైలమాలో ఉంటారు. 10 మంది 10 రకాల ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ వస్తారు, 10 రకాల నాలెడ్జ్ ఇస్తారు. దీంట్లో ఏది క్యాలిక్యులేటెడ్గా ఉండాలనేది చివరికి మీకు తెలియదు. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఏరియాలో మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఇండస్ట్రీ రాబోతుంది, రానున్న రోజుల్లో మంచి మంచి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఈ ఏరియాలలో సుమారు 10 నుంచి 12,000 గజం ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. ఈ ఆమన్గల్లుకు సుమారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్లలో మీకు 10 నుంచి 12,000 గజం ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. రేపు ఎవరైనా త్రిబులర్ వర్కులు వన్స్ స్టార్ట్ అయిపోతే కనుక మీకు ఆటోమేటిక్గా అప్రిషియేషన్ అనేది రోడ్డు స్టార్ట్ అయితేనే అప్రిషియేషన్స్ వస్తాయి. అలాంటిది ఇండస్ట్రీ అనౌన్స్మెంట్ అయిపోయి పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ వర్కులు స్టార్ట్ చేస్తే మనకు కావాల్సిన అప్రిషియేషన్ మాత్రం బాగా వస్తుంది. యాజ్ పర్ మా అనాలిసిస్ ప్రకారం అయితే ఒక 3 yearsలో మీకు 60% అప్రిషియేషన్ మాత్రం క్యాజువల్గా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్త్ పార్ట్కు ఆల్రెడీ డిపిఆర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సౌత్ పార్ట్కు అలైన్మెంట్స్ అనేది స్టార్ట్ చేశారు. సో సౌత్ పార్ట్కి అలైన్మెంట్స్ స్టార్ట్ చేసి కూడా సుమారు 6 నెలలు దాటింది. ఇది కూడా అతి తొందరలో సౌత్ పార్ట్ కూడా దీని అలైన్మెంట్స్ బయటికి తీస్తారు. నార్త్ పార్ట్ టెండర్లు ఇంకొక 2-3 daysలో టెండర్స్ కూడా ఓపెన్ చేస్తారు. సో అంటే మనకు ఇంకొక 6 నెలల నుంచి 1 సంవత్సరం మధ్యలో త్రిబుల్ వర్కులు నార్త్ ఆర్ సౌత్ ఎక్కడ ఒక దగ్గర అయితే వర్కులు స్టార్ట్ అవుతాయి. వన్స్ వర్కులు స్టార్ట్ అయినాయి అని అంటే కనుక త్రిబుల్ వర్కులు స్టార్ట్ అయినాయి అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మాత్రం చాలా స్టేట్లో మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. మీరంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్న ఆలోచనలో ఉంటే కనుక మీరు నష్టపోతారు. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఈ ఏరియాలో కంపల్సరీ ఆమన్గల్లు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. తక్కువ బడ్జెట్ వాళ్ళకి మాత్రం ఇది మంచి ఉపయోగపడుతుంది. మీకు క్లియర్గా చెప్పాలనుకుంటే ఈ ఏరియాలలో గత సంవత్సరం ఎకరం 50 నుంచి 60 లక్షలు ఉండే, ఇప్పుడు ఎకరం 1 కోటి నుంచి 1.5 కోటి నడుస్తుంది. ఈ ఏరియాలలో భూములు ఏమీ లేవు. భూములు సహజంగా రైతుల దగ్గర అందుబాటులో లేవు. పెద్ద పెద్ద వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినాయి. వాళ్ళకి తెలుసు భవిష్యత్తులో ఏం రాబోతుంది అనేది వాళ్ళకి తెలుసు. అది తెలిసిన విషయాన్ని మేము చెప్తున్నాము. భవిష్యత్తులో ఏం రాబోతుందో అదే విషయాన్ని మేము చెప్తున్నాం. ఒక తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మేల్కొనండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. పెద్దోళ్ళు ఎందుకు పెద్దోళ్ళు అవుతారంటే వాళ్ళ తెలివి వేరు. మనం మిడిల్ క్లాస్ వల్ల ఇంకా మిడిల్ క్లాస్ వల్ల ఎందుకు ఉంటామంటే 4 హైవేలు తిరిగి వస్తుంటాం, 10 హైవేలు తిరిగి వస్తుంటాం, 16 వెంచర్లు చూస్తాం, 20 లొకేషన్లు చూస్తాం. అది కాదు మనం చేయాల్సింది. క్లియర్ కట్గా నీకేం కావాలి, నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి,
ఏం చేయదలుచుకుంటున్నావు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మాలాంటి ఎక్స్పర్ట్స్ని మీరు టచ్లోకి తీసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత బడ్జెట్లో చేయాలి, ఎప్పుడు అప్రిషియేషన్ వస్తుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్పితే మరీ మనం సొంత నిర్ణయాలతోటి ఇప్పుడు హైదరాబాదులో మీ సొంతంగా మీరు కార్లు వేసుకొని తిరిగి 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 ఎక్కడో ఒక దగ్గర బూడిదల పోసిన పన్నీర్లాగా మీ ఇన్వెస్ట్మెంట్ పెడతారు తప్పితే మీకు క్లియర్ కట్ ప్రాపర్టీ అయితే దొరకదు. సో మీరు ఈ ఏరియాలో మాత్రం ప్లాన్ చేసుకోండి. మీకు ఇంకా బెటర్గా ఇదే 10,000 12,000 గజంలాగా మీకు ఇంకా ఆమనగల్లు కంటే ముందు దొరుకుతుంది, రోడ్డుకు వెరీ ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ రేడియస్లో దొరుకుతుందంటే అట్లా కూడా తీసుకోండి ఈ హైవేలో. కాదనేది అయితే లేదు. ఎందుకంటే మీకు 10,000 తీసుకున్నది 20,000 అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, 12,000 తీసుకుంది 24,000 అవడానికి అవకాశం ఉంటుంది తప్పితే 20,000 తీసుకుంది 40,000 కావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. సో మీరు ఎవరన్నా నాతో డిస్కస్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి 9390487807. థ్యాంక్ యూ సో మచ్.